అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరం జూన్ మాసము 2వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము వస్త్రముల సువాసన. ఆదికాండము 27వ అధ్యాయం 27వ వచనం నందు అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అని చెప్పాను. యాకోబు తన తండ్రి వద్ద తంత్రముగా ఆశీర్వాదం పుచ్చుకున్నప్పుడు తండ్రి అయిన ఇస్సాకు మొదటిగా అతనిని చేతులతో తడిమి చూచాను. రెండవదిగా అతని యొక్క వస్త్రమును వాసన చూచాను. దాని తర్వాతనే ఆశీర్వదించను. యాకోబు తన యొక్క చేతులపై ఒక గొర్రె యొక్క తోలును వస్త్రముగా ధరించుకుని ఉండుట చేతనే అతని యొక్క చేతులు అతని అన్న యొక్క రోమం గల చేతులుగా ఉండేవి. తర్వాత యాకోబు తన అన్న యొక్క వస్త్రములను ధరించుకుని వచ్చినందున ఆ వస్త్రము చేను యొక్క సువాసన వలె పరిమళించను. తన జ్యేష్ఠ సహోదరుడైన ఏసావు యొక్క ముసుగులో యాకోబు దాక్కుని ఉన్నందున సులువుగా తండ్రి యొక్క ఆశీర్వాదం మోసగించి పొందుకొనగలిగాను. మనకొక జ్యేష్ఠ సహోదరుడు కలడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనము కృపాసనము వద్దకు ధైర్యంగా సమీపించి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకొనుచున్నాము. ఇస్సాకు మొదట తడిమి చూచెను, తరువాత వాసన చూచెను. అదేవిధంగా తండ్రి దేవుడు మనలను తడిమి చూచుచున్నప్పుడు కల్వరి శిలువ యందు వధింపబడిన గొర్రెపిల్ల అయిన వాని యొక్క రక్షణయే మనలను కప్పి ఉండుట కనబడును. ఆ గొర్రె చర్మమే ప్రభు మనకు అనుగ్రహించున్న రక్షణను బయలుపరచుచున్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమార్ని రీతిగాను ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. రెండవదిగా తండ్రి అయిన దేవుడు మనలను నాగ్రహించి చూచినప్పుడు మన వస్త్రం యొక్క వాసన చేను యొక్క వాసన వలె ఉండవలెను. నేడు పంట చేనులతో కోత విస్తారముగా ఉన్నది, పనివారైతే మిగులు తక్కువ. ఉత్తర భారతదేశం యొక్క మిశ్రలకు ఒకవైపున పోరాటములను శ్రమలను అత్యధికంగా ఉండినప్పటికీ ఆత్మలను వేల కొలదిగా నూర్పిడి చేయగలుగుతున్నారు. మేము దూరదర్శిని పరిచర్యను ప్రారంభించినప్పుడు అత్యధికంగా ధనము ఖర్చవుచున్నదే అని అధైర్యపడి ఉన్నాము. అయితే భారతదేశమంతటం గల జనులు ఆ కార్యక్రమాలను చూచుచున్నారు అని తెలుసుకుంటున్నప్పుడు పెద్ద చేనులోనికి వెళ్ళి నూర్పిడి చేయుచున్నట్లు గ్రహింపు మాకు కలిగింది. దేవుని బిడ్డలారా, మన యొక్క వస్త్రములు పందుల మధ్యలో నుండి వచ్చిన తప్పిపోయిన కుమారుని యొక్క వస్త్రం వలె ఉండక దేవుడు ఆస్వాదించిన చేనుల యొక్క సువాసన వీచుచున్న చేనుగా ఉండవలేను. నేటి ధ్యానమునకే ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీలొలుకుచున్నట్లున్నవి, నీ జీవా క్రింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథము 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 13వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.